నామమున అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపమయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభ వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రభ ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభు ఈరోజు ఐదవ మాట మాట్లాడుచుండగా ప్రభు నేను దప్పుకొనుచున్నానన్నావు నాయన ప్రభ మాకు అందరికీ దప్పుగా తీర్చిన ఆయన ప్రభ నీకు దప్పుకొనుచున్నానన్నావు నాయన ప్రభ ఆ వాక్యంలో మరి ప్రభ మేము నిన్ను గురించి తెలుసుకుంటాము సహాయం చేయమని చూచుచున్న వారికి వినిచిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట ఇలాగూ వ్రాయబడి ఉన్నదండి. 28. అట్టు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేర్చుటకు నేను దప్పిగొనుచున్నాను అని అన్నది. ఏమి నెరవేర్చడానికి? లేఖనములు నెరవేర్చడానికి నేను దప్పిగొని ఉన్నాను అని అన్నాడు. సిలువ వైపు చూచుచున్న శాస్త్రులను సిలువ వైపు చూస్తున్న శాస్త్రులను నేమి నేర్చుకున్నటకు కాదు, కానీ లోతైన సత్యమును తెలుసుకున్నటకు కాదు, కానీ నూతనమైన బోధను ప్రవేశించుటకే కాదు, కానీ నా ప్రాణం ప్రియుని మేకులు గిచ్చబడిన పాదములను పట్టుకుని కల్వరి ప్రేమ కన్నీటి రుచిచూరగోరుచున్నాను. ఆ ప్రేమ లోతు మునిగి మైమరచి హృదయపూర్వకంగా ఆయనను స్తుతించగోరుచున్నాను. ఎలాగో ఆయనను ప్రేమ మరణమంతా బలమైనది, ఈర్ష పాతాళ రోదనమైనది, కఠినోదమైనది. ఏంటది? ఈర్ష. దాని జ్వాలలు అగ్నిజ్వాలల సమయములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నా నామరక్షణగా ఉంచుకునుము. నీ భుజమునకు నా క్షేమకరముగా నుంచుము. అగాధ సముద్రం ప్రేమలను ఆర్పజాలదు, నది ప్రవాహము దాన్ని ముంచివెయ్య జాలదు. ప్రేమకై యొక్క తన సాక్షార్థమైన మతం ఇచ్చినను కూడా తిరస్కారముతో త్రోసివేసాను. పరమగీతంలో 8, 6, 7లో ఉంటాయి ఈ మాటలు. ఒకసారి చదువుకుంటే తెలుస్తుంది. నా ప్రియ ప్రభువు నా కోసము పరలోకమును వదిలి వచ్చెను. దేవదూతలు పరిచర్య త్రోసిపుచ్చెను. ధనవంతులు భవనములను అల్పలముగాను భావించి పశువులను పాకలను ఎన్నుకుని తలదాల్చుకున్నటకు స్థలము లేనివాడై సేవ చేశాను. ఇప్పుడైతే త్యాగము యొక్క మారు రూపంగా సిలువలో వ్రేలాడుచున్నాడు. ఆయనే నా దేవుడు, నా తండ్రి, నా ప్రియుడు. ఆయనే నా ప్రియ. అత్యధికముగా త్యాగపూరితమైన ప్రేమను సిలువలో నిదానించి చూచిన కొలది కూడా నా కనులు చెమ్మగిల్లుచున్నవి. నేను దప్పిగొనుచున్నాను అను నా యజమానుడు స్వరము నా చెవిలో మారుమ్రోగుచున్నది. ఎవరిని చూసి దప్పుకొనుచున్నాను అనుచున్నాడు? ప్రక్క నుండిన దొంగను చూచియా? శిష్యుడైన యోహానుని చూచియా? తల్లి అయిన మరియను చూచియా? లేక రోమా సైనికులను చూచియా? ఎవరిని చూసి దప్పుకొనుచున్నానని ఆయన చెప్పుచున్నాడు? ప్రతి ఒక్కరును కూడా ఆయన వైపు చూచి తన ముఖమును త్రిప్పుకొనుచున్నారు. అవును, నన్ను చూచియే ఆయన దప్పుకొనుచున్నానని చెప్పుచున్నాడు. అయ్యో, ఆయన దాహమును ఎలాగూ తీర్చాలో నాకు తెలియలేదే. ఎలా తీర్చాలో నాకు తెలియలేదు. నేను బాలుడనయ్యున్నప్పుడు నేను పెంచిన పావురమును కర్రతో కొట్టి తిని దాని కాలు విరగొట్టినందున నా ఒడిలో వ్రాలెను. అంతేకాదు, రక్తము కారినందున క్రమక్రమముగా ప్రాణము పోవుచుండెను. ఆ పావురము యొక్క నేత్రములు నా వైపు చూచెను. ఆ దృశ్యుని నేను మరువలేను. చివరి క్షణంలో నాతో ఏమి చెప్పానో తెలియదు. అయితే నా హృదయము ఆవేదన చెందెను. నేను కూడా కన్నీరు కార్చి తిని ఎంత కార్చాను. అయినను కూడా సరే, పావురము కాపాడలేకపోయాను. తలంపులు నాలో పుట్టెను. పశ్చాత్తాపపడి ఏడ్చాను. ఏమని?
పావురము నా చేతిలో చనిపోయిందని. అవును, నా యేసుని నేను కొట్టి తినే, నేను ఆయనను బాధ పెట్టి తినే. యేసును సిలువ వేసిన వారు యూదులు కారు, రోమా సైనికులు కారు. నా పాపములే కొరడాలుగా మారిన పదే పదే తన శరీరమును చీల్చెను. నా అతిక్రమము క్రియలే మేకులుగా మార్చి ఆయన చేతులను సిలువకు విరిగించాను. నా పాపములే ఆయన చేతులకు మేకులుగా బిగించెను. నా అసహ్యమైన ఆలోచనలే ముళ్ళ కిరీటముగా మారి ఆయన శిరస్సునకు గుచ్చుకొనెను. అయితే ఆయన నన్ను చూచి దప్పుకొనుచున్నాను అన్నాడు. సిలువలో వేలాడుచు దప్పుకొనుచున్నాను అని అన్నాడు. యూదులకు సంబంధించిన గ్రంథము చదివిన ఒక కథను తెలియగోరుచున్నాను. క్రీస్తు సేవ ప్రారంభముల యందు ఒక యవ్వనుడు ఆయనతో కూడా కొంతకాలము కలిసి తిరిగాను. కొన్ని గ్రామములకు అతడు క్రీస్తుతో కూడా వెళ్ళెను. ఒక దినము ఎండ వేడిమికి అలసట వేసి క్రీస్తు చెట్టు క్రింద కూర్చున్నప్పుడు, అయ్యా, మీరిక్కడే కూర్చుండుమని నేను వెళ్ళి నీకు దాహమును తెచ్చేదనని అన్నాడు. అతివేగంగా గ్రామంలోనికి వెళ్ళాడు ఆ చిన్న బాలుడు. మీ దాహము కొరకు నీళ్ళని నేను తీసుకుని వచ్చేదేనని చెప్పి గ్రామంలోకి వెళ్ళగానే గ్రామమును చేరుకున్నాడు. ఆ యువకుడు మొదటిగా ఒక ఇంటి తలుపు తట్టగానే ఆ యువతుడిని చూసి తలుపు తీసెను. చిరునవ్వుతో స్వాగతం పలికిన ఆ యువకుడు దాహంనకు నీళ్లు అడిగినప్పుడు వెంటనే ఇవ్వక కొంత సమయమున కనిపెట్టిన ఎడల వేడి పాలను తీసుకొచ్చి ఆ బాలునికి ఇచ్చాను. పాలు తీసుకుని వచ్చి పొయ్యి మీద పెట్టాను. అంతలో యువకుడు యువతిని ప్రారంభములోనే సేవను గూర్చి తరువాత అనేక విషయాలను గూర్చి మాట్లాడుట ప్రారంభించిన. అంతకాలము క్షేమముగానే నుండెను. అంతలో యువతి యొక్క తల్లిదండ్రులు వచ్చిరి. వారు ఆ యువకుని ముందు ఆసక్తిగా చూచిరి. ప్రొద్దుపోయినది గనుక రాత్రి ఉండి భోజనము చేయవలెనని అడిగాను. ఆ యువకుడిని బలవంతము పెట్టారు. క్రీస్తు దాహమును తీర్చుటకు నీటి కొరకు వచ్చిన సంగతి మర్చిపోయాడు ఆ యువకుడు. మర్చిపోయి ఇక్కడనే అనేక దినములు ఉండేను. అంతేకాదు ఆ యువతిని వివాహము కూడా చేసుకునేను. వారిద్దరు కూడా బిడ్డలు పుట్టి ఉన్నారు. వారితో సంతోషముగా జీవించుచుండెను. ఆ దినమున పొలమును వెళ్ళిన వాడు అలసట చెంది ఇంటికి తిరిగి వచ్చాను. అయితే అప్పటికే విషాదము జరిగి ఉండెను. అగ్ని ప్రమాదం వలన ఇల్లంతా కూడా కాలిపోయాను. అంతేకాదు ఆయన భార్య కూడా చనిపోయింది. ఆయన బిడ్డలు కూడా మృతి పొందారు. ఆ దృశ్యము ఆయన హృదయమును బ్రద్దల చేశాను. ఎంతటి మాయా జీవితం ఇది మనది అని ఆ ప్రాంతములను విడిచి తన ఇష్టానుసారముగా నడుచుచుండగా అకస్మాత్తుగా ఒక స్వరము వినబడెను. వెనుకకు తిరిగి చూడగా కల్వరిగిరిలో క్రీస్తు సిలువలో వేలాడుచు నేను దప్పుకొనుచున్నాను అనే మాట వినెను. అంతకు మునిపే అనగా 3 సంవత్సరాల క్రిందట అతడు క్రీస్తును దాహముతో చెట్టు క్రింద కూర్చుండబెట్టి దాహమునకు నీళ్లు తెచ్చేదనని క్రీస్తుని అక్కడ కూర్చోబెట్టి గ్రామంలోకి వెళ్ళిన సంగతి జ్ఞాపకము తెచ్చుకున్నాడు. క్రీస్తు వారిని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళి ఆ సంగతి మర్చిపోగానే భార్య బిడ్డలు పోగానే దేవుడు దాహము కొనుక్కున్నాను అనే మాట గుర్తుకు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? క్రీస్తు దాహము తీర్చుటకు ఇప్పుడు ఇతడు ఏం చేస్తాడంటారు? అయ్యో, నేను ఆయనను తృణీకరించి తినే అని విలాపించి వేడుస్తున్నాడు. అయినా సరే అతడు తృణీకరింపబడిన వాడు. ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడు. వ్యవసాయ కార్యకర్తుడుగాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయలేకపోతుమి. మనమందరమును కూడా గొర్రెల వలె తప్పిపోతుమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవలలోనే నడుచును. యెషయా
53:3-6లో ఇలా వ్రాయబడింది. మనం ఇష్టం వచ్చిన సారంగానే మనము నడిచి ఉన్నామని. దేవుని బిడ్డ దప్పుకొనుచున్నాను అను మాటకు నీ జవాబు ఏమిటి? ఒక్కసారి ఆలోచించు. ఏంటది? ఆలోచించుము. ఆయనను తృణీకరించదవా? లేకపోతే ఆయన స్వరము నిర్లక్ష్యము చేసేదవా? నీ స్వంత మార్గంలోనే నడిచేదవా? ఆయన ఏమన్నాడు? దప్పిగొనుచున్నాను. క్రీస్తు దాహమునకు 4 కారణాలు ఉన్నాయి. ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఒకటి ఏంటంటే శరీరానుసారమైన దాహము. 2 దేవుని వాక్యము ఎడల గల దాహము. 3 ఆత్మీయ దాహము. 4 దైవిక దాహము. ఎన్ని దాహములు కలిగి ఉన్నవి? 4 దాహములు కలిగి ఉన్నవి. ఒకటి ఏంటంటే శరీరానుసారమైన దాహం ఏమిటనేది చూద్దాము. 1 తిమోతి 3:16 ఇలా ఉంది. దేవుడు నరునిగా ప్రత్యక్షమాయను. ఎలాగన నరుడుగా ప్రత్యక్షం. యోహాను 1:14 ఇలా ఆది యందు వాక్యముండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా తన మధ్య నివాసము చేసేనని అన్నాడు. ఎలాగ? ఆయన శరీరధారి అయి ఉన్నాడు గనుక శరీర దాహమును ఆయన మీద దాడి చేశాను. ఆయన శరీరం అంతా కూడా దాహమునకు దూరమైన వాడుగా కాడు. ఆయన మన వలనే శోధింపబడి ఉన్నాడు. అవును, ఆయన ఆకలి గొనుగొని వారికి ఆహారము పెట్టి ఉన్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 4:2. యోహాను 4:6 ఇలా ఉన్నది. అలసట చుండెను. మార్కు 3:5 కోపపడెను. మత్తయి 9:36 జాలి పడెను. చిత్రకాతుడయ్యాను. కానీ మనుషులందరి వలనే ఆయన కూడా దప్పిగొనివాడిలో ఆశ్చర్యము లేదన్నాడు. మనుషులందరి వలె కూడా ఆయన దప్పుగొనివారిలో ఆశ్చర్యపడవలసిన అవసరము లేదని అన్నాడు. గెత్సేమని తోటలో ఆయన చెమట రక్త బిందువుగా మార్చబడినప్పటి నుండి కూడా ఆయన ఏమీ కూడా త్రాగలేదు. జరిగిన విచారణ సమయమునందును కొరడాలతోనూ కొట్టబడినప్పుడు, భారమైన సిలువను మోయిసినప్పుడు, మండుచున్న ఎండలో కూడా సిలువ వేయబడుచున్నప్పుడు ఆయన ఏమీ కూడా త్రాగలేదు కనుక ఆయన ఏమంటున్నాడు? దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు. ఆదికాండము 21:19 ఉంది. ఆయన దాహము తీర్చువాడు అయితే ఆయన ఇక్కడ దప్పిగొని ఉన్నాడు. అతడు ఆనాడు హాగారు నీటి కొరకు అల్లాడుచుండగా ఆమె నేత్రములు తెరిచి నీటి ఊటను చూపించిన దేవుడు. నిర్గమకాండము 15:25 ఇలా ఉంది. అరణ్య యాత్రలో తన ప్రజల కొరకు మారా నీటిని మధుర జలములుగా చేసిన దేవుడు. అది కాకుండా మళ్ళీ ఏమన్నారు? దాహముతో చనిపోవుటకును సిద్ధపడిన సంసోనును సంరక్షించుటకు లోయలలోని చేర్చిన నీరును రప్పించెను. అయితే ఆ దేవుడు తానే నేడు ఏమన్నాడు? దప్పిగొనిన వాడనై మనలను చూచుచు దప్పిగొనుచున్నాను అని చెప్పుచున్నాడు. ఆయన దాహమును తీర్చుటకు ఎలాగూ దాహము తీర్చువాడు విధానం ఏమిటి? ప్రభువు తానే తెలియచేస్తున్నాడు. మిక్కిలి అల్పులైన ఈ నా సమయాలతో దేవునికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. మత్తయి 25:40 ఉన్నది. మరియు శిష్యుడునని ఎవడును ఆ వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమే త్రాగనిచ్చును, వాడు తన పొలములో పోగొట్టుకున్నదని నిత్యముగా నీతో చెప్పుచున్నానన్నాడు. మత్తయి సువార్త 10:42. అత్యధికము చేయువాడు చేయ మరువకుడి. దాని వలనే కొందరు ఎరుగకయే దేవదూతలను అత్యంతము చేసిరి. హెబ్రీ 13:12. నిరుపేద సేవకులకు దాహము తీర్చుట యందు ఆసక్తి చూపుడి. సేవకులకు ప్రేమ ఆతిథ్యము ఇచ్చుట ద్వారా క్రీస్తు దాహము కొరకు తీర్చువాడు. అయితే ఎక్కువ శాతం కూడా ప్రఖ్యాత దైవ సేవకులను కూడా ఇంటికి పిలిపించి ప్రేమ ఆతిథ్యము ఇచ్చుచున్నారు. విస్తారముగా కానుకలు ఇచ్చుచున్నారు. కానీ చిన్న తరహా సేవకులకు అంగీకరించరు. అంతేకాదు, కేవలము
కడుపు కోసమే సేవ చేయుచున్నారు కానీ సరిగా భోజన సమయానికి వచ్చారు అని పరిహరించుదురు. క్రీస్తు మాటలను పదే పదే ఆలోచించండి. మిక్కిలి అల్పులైన వారికి మనము చేయుచున్న వాటిని క్రీస్తే చేయుచున్నాడు. దేవుని బిడ్డ క్రీస్తు దాహము తీర్చు విధానమును తెలుసుకునుడి. రెండవది ఏంటది? ముందుదేమో శరీరానుసారమైన దాహము, రెండవది దేవుని వాక్యం ఎడల దాహము. యోహాను సువార్త 19:28 ఇలాగ రాయబడు. దిగువ వాక్యమును మరలా చదివేదము. అట్టు తరువాత సమస్తమును కూడా ఇప్పటికి సమస్తమైనది. యేసు తిరిగి లేఖనములు నెరవేర్చినట్లు నేను దప్పిగొనుచున్నానన్నాడు. సిలువలో వ్రేలాడుచు వేదనను అనుభవించుచున్నప్పుడు క్రీస్తు హృదయము దేవుని వాక్యము ఎడల ఆసక్తి కలిగి ఉండెను. దేవుని వాక్యము నెరవేర్చవలెనని, ప్రవచనములు యావత్తును కూడా నెరవేర్చవలెనని ఆయన దాహము కొనెను. అనేకుల శ్రమల మధ్య భక్తిని, బైబిల్ని, గ్రంథములను కూడా చదవాలి. వేదం వేయుదురు, దేవుని బొత్తిగా మర్చిపోవుదురు. అయితే క్రీస్తు దాహము చూడుడి, లేఖనముల భాగములు యావత్తు కూడా నెరవేరు నిమిత్తము ఆయన దాహము కొనెను అని అంటున్నాడు. స్నేహితుల చేత విడువబడుట అనేది కీర్తనలు 41:4 ఉన్నది. పొరుగు వారి చేత విడువబడుటాన్ని, కటాక్షము లేచుటాన్ని, దౌర్ధాన్యము చేయుటాన్ని, మొలలలో నోరు తెరవలేని స్థితి అని యెషయా 53:7 ఇలా రాయబడు. దుర్మార్గులు ఆవరించుట, సిలువ వేయుట అని ఉన్నది. క్రీస్తు కీర్తనలు 22:16 ఇలాగ ఉన్నది. నిబంధనలకు ఆస్పందకుడగుటకు అని వ్రాయబడి ఉన్నది. ఆయన అంగీర కోసము చేట్ల వేసురుడి, దేవుని చేత విడవబడిన స్థితి సమస్తమును కూడా నెరవేరును. ఇకను నెరవేరవలసిన ప్రవచనములు పలుకుగలవాడా, ఏమన్నా నెరవేర్చగల పలుకుగలవాడా అని అంటున్నాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? చేట్ల కోసము వాళ్ళు వేచున్నారు. క్రీస్తు దాహము దాని మీదనే ఉండేను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆయన ఆసక్తి చూపెను. కీర్తనకారుడైన దావీదు క్రీస్తు దాహమును గూర్చిన, దుర్మార్గులను చేసిన పనిని గూర్చి ముందుగానే వ్రాసెను. కీర్తనలు 69:21 ఇలా రాయను. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇప్పటి వరకు కూడా ప్రాణ విమోచన కొరకు రక్తమును చిందించినను, క్రీస్తు పాప విమోచన కొరకు గోజాడుచుండిన క్రీస్తు దాహము యొక్క తీవ్రతను బట్టి దప్పిగొనుచున్నాను అను లేఖనములు నెరవేర్చెను. లేఖనములు నెరవేర్పు నిమిత్తము సమస్తమును కూడా జరిగేను. దేవుని బిడ్డ, ఆయన వాక్యమందు మీరు దాహము గలదా? ప్రవచన నెరవేర్పు ఎడల మీకు ఆసక్తి గలదా? భూమి ఆకాశము గతించును కానీ ప్రభువు మాటలు ఎన్నడూను కూడా గతింపవని నీవు నమ్ముచున్నావా? ఆత్మీయ దాహము అంటే మనము శరీరానుసార దాహము చెప్పుకున్నాము, 2 వాక్యానుసార దాహము. ఇప్పుడేంటది? ఆత్మీయ దాహము. ఆత్మీయ దాహం అనగా ఏమిటంటే అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. యెషయా 53:11 కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను, ఘనతలతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసేనన్నాను. కన్నీటితో కల్వరి వైపు చూచినప్పుడు క్రీస్తు నా కొరకు దప్పిగొనుచున్నట్లుగా గ్రహించుచున్నాను. ప్రభువా, నీవు నా కోసము దప్పిగుంటివా? నీకు వేలాది స్తోత్రములు అని స్తుతించుటకు నా హృదయము ప్రేరేపించుచున్నది. క్రీస్తు కోసము దప్పిగునిన ఎడల నేను నరకాగ్నిలో ఆ ధనవంతుని వలె పాపముల నిమిత్తము వేతన పడుచు దప్పిగొనుచున్నానని కాలము కేకలు వేసిన వాడును.
మనం ఆయనను ఏర్పరచుకొనలేదు కానీ ఆయనే మనలను ఏర్పరచుకునేను. ఒకప్పుడు మనము తృణీకరించితిమి, ఆయన ప్రేమను వదిలి లోకానుసారంగా నడుచుకుంటుమి. ఆయన మన ఆయన మన ఆయన ఎడల దాహము కలిగిన వాడై తప్పిపోయి గొర్రెల వలె నుండిన మనలను వెదకి వచ్చెను. అడవులలోను రాళ్లలోను నిండిన ప్రాంతములలోను దాహమును నడుగుచూ వచ్చెను. జిగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తి బండ మీద మన పాపములను స్థిరపరచెను. కన్నీరు కార్చుచు ఆయన కనులను దాహముతో కూడా కుమారుడా కుమార్తె నీ హృదయము నాకిమ్ము అని మనలను అడుగుచున్నవి. మనము మన ప్రాణమునకు హృదయమును సంపూర్ణముగా నర్పించుకుని వరకు ఆయన దాహము తీరరాదు. అందునిమిత్తమే ఆయన లోకమునకు వచ్చెను. ఆత్మల సంపాదనతోనే మనలను ఆహారముగాను దాహము తీర్చునదిగాను ఉన్నది. అలాగే మనిషి కుమారుడు పరిచర్య చేయుటకు రాలేదు కానీ పరిచర్య చేయించుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రమధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. మత్తయి సువార్త 20:28 ఉన్నది. మార్కు సువార్త 2:17 కూడా ఇలా వ్రాయబడినది. ఆయన పాపులనే పిలువవచ్చును. ఎవరిని పిలువవచ్చానని? పాపులని మాత్రమే పిలువవచ్చును. దేవుని బిడ్డ క్రీస్తు శరీరము నీటి కోసము దప్పిగొనిన మాట నిజమే కానీ ఆయన నీ ఆత్మీయ విమోచన కొరకు దాహము కొనెను. యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను అని బైబిల్ చెప్పుచున్నది. మార్కు సువార్త 6:34 వ్రాయబడి ఉన్నది. ఆయన ప్రేమగల దేవుడు అదే సమయమున ప్రేమ కొరకు అంగలార్చుచున్నాడు. ఆయన పరలోక మన్నాతో ఆకలి తీర్చువాడు. అదే సమయమున భుజించుటకు ఏమైనా ఉన్నదా అని అడుగుచున్నాడు. ఆయన జీవముతో దాహము తీర్చువాడు. అదే సమయమున నా దాహమును తీర్చుటకు నీ హృదయము నాకిమ్ము అని అడుగుచున్నాడు. అందుకు నీ జవాబు ఏమిటి? ఆయన దాహము తీర్చుటకు నీ హృదయము దేవునికి అర్పించుచున్నావా లేకపోతే మనుషులకు అర్పించుచున్నావా? ఇది మూడవది. నాలుగవ దైవికమైన దాహము. నాలుగవది అంటే దైవికమైన. దేవుని బిడ్డ యేసు దప్పిగొనిన వాడై కాచిన రక్తము కూడా దాహము గలదే. ఆ దాహము గల రక్తము ద్వారా కదలబడిన నీకు నిశ్చయముగా ఆత్మీయ దాహము పుట్టవలెను. ఆత్మీయ దాహము నీకు లేని ఎడల నీవు పొందిన రక్షణ అంతా కూడా వ్యర్థమే, అనుమానాస్పదమైనదే. దాహము గల క్రీస్తు రక్తము నీలో నుండి నిన్ను బలవంతము చేయనీయదు. ఆ దాహమే వేలాది మిషనరీలు కూడా మన దేశమునకు పంపిణీ చేసి డేవిడ్ లివిట్సన్ గారిని ఆఫ్రికా అడవులకు పంపెను. డైమన్ గారిని కుష్టు రోగుల మధ్యకు పంపెను. ఇకను క్రీస్తు రక్తము ద్వారానే విమోచింపబడిన కోట్ల కొలది ప్రజలు ఉన్నారు కదా. 2000 సంవత్సరముల కిందట కల్వరి శిలువలో వినబడిన స్వరము సద్గనులదై కాలచక్రము తిరిగినప్పటికీ నేడును నేను దప్పిగొనుచున్నాను అను ఆయన స్వరము మారుమ్రోగుచున్నది. ఆనాడు దావీదు దప్పుకొనుటను గూర్చియు దాహమునకు నీరు తెచ్చిన ముగ్గురు గూర్చియు బైబిల్ గ్రంథమును చదువుచున్నాము. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్దకు వెళ్ళి బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడుని తెచ్చి ఇచ్చినని అనగా ఆ ముగ్గురును ఫిలిస్తీల దండులోనికి చొరబడిపోయి బెత్లెహేము ఊరి గవినిని బావి నీళ్లు చేదుకునిన దావీదునకు ఇచ్చెను. అయితే దావీదు ఆ నీళ్లను త్రాగు మనసు లేక నన్ను కాచును లేక బహువాపర్యముగా వాటిని పారబోసి నేనేలాగూ
చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక. నా ప్రాణమునకు తెగించి ఈ నీళ్లను తెచ్చిన ఈ మనుషులు రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయాను. క్రీస్తు దాహమును తీర్చుటకు ఆనాడు ముగ్గురు ముందుకు వచ్చిరి. నేడు క్రీస్తు దాహము తీర్చుటకు ప్రాణార్పణముగా శరీరమును మూడిటిని దేవుడి సన్నిధానంలో సంపూర్ణంగా సమర్పించుకున్నవారు కావలెను. ఆనాడు బెత్లహేము ఊరి గవిని యొద్ద బావి ఉండెను. నేడు ఈ లోకము దుష్టుని యందు పంపబడినది. దుష్టుని బలమును హతమార్చి నశించు ఆత్మలను క్రీస్తు యొద్దకు తీసుకుని రాగలిగిన వారును మాత్రమే ఆయన దాహమును తీర్చువాడై ఉందురు. ఆనాడు దావీదు ముగ్గురు పరక్రమశాలులను తెచ్చిన నీరును త్రాగక పారబోసి దాహము గలవాడై ఉండెను. ఆ ప్రకారమే క్రీస్తు కూడా సైన్యములకు అందించిన చేదును త్రాగలేదు. ఆయన దప్పిగొనిన వాడై ఉండెను. ఆయన ఆఖరి ఆత్మ కూడా విమోచింపబడవలెను గదా. ఆఖరి ఆత్మను గూర్చిన దాహము క్రీస్తుకు కలదు గదా. కడబోర ఊదే వరకు క్రీస్తు దాహమును తీర్చు సేవలోనే నిఘ్నమై ఉండేను. అంటే దేవుడు ఏమన్నాడు, దప్పిగొనుచున్నాను అన్నాడు. కానీ కడ వరకు కూడా దేవుని దాహము తీర్చుటలోనే నిఘ్నమై ఉన్నాం. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నేను కొండను నాయన ప్రభు. ఏ శాతం శోధనను ఏ కీడును రాకోకుండా కాచి కాపాడమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను ఈ 5వ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభు. సిలువలో పలికిన 5వ మాట చెప్పుచుండగా ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఇతర దేశాల్లో ప్రభా యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు అధ్యయమని అడుగుతున్న ప్రభా సమాధానం దయచే ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించినాను ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములైతే నడుపుచున్నారో వారి వాహనంలో సురక్షితంగా చేర్చినారు ప్రభా. ఎవరెవరైతే ప్రభా నేను పనులు చేయుచున్నారో వారి చేతి పనులను దీవించినాను ప్రభా. ఎగ్జామ్ రాయించిన బిడ్డలు ప్రభా వారికి చదువుని అని గుర్తొచ్చి రాసి పాస్ అవ్వడానికి సహాయం చేయ ప్రభా. వారికి తెలివిని దయచే ప్రభ, జ్ఞానమును దయచే ప్రభ, శక్తిని దయచే ప్రభ, చదువుకునే జ్ఞానమును దయచే ప్రభ. నీ పరిశుద్ధమైన జ్ఞానము ప్రసాదించిన ప్రభ. సలోమానికి జ్ఞానం ఎలాగిచ్చావు ప్రభ. ఎగ్జామ్ రాయించిన ప్రతి ఒక్క బిడకినైనా ప్రభ నీ జ్ఞానమును దయచే, నీ తెలివిని దయచే ప్రభ, జ్ఞాపక శక్తి దయచే నాయన ప్రభ. చదువుని అని గుర్తొచ్చి రాసి పాస్ అవ్వడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్క బిడని ప్రభ నీ చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. పిల్లలేని వారి పిల్లలు దయచే ప్రభా. అనేక మంది బిడ్డలు నాయన ప్రభా యవనస్తులు ప్రభా ఉన్నారు నాయన ప్రభా. త్రొట్టిల్లు పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలు బిడ్డలను దీవించి నాయన ప్రభా. ఉద్యోగం దయచే ప్రభా. వరుడు కోసం వధు కోసం చూస్తున్నాం సరే సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి ప్రతి ఒక్క బిడని ప్రభా దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినుచున్న వారికి చూచుచున్న వారికి సదాకాలముని కృపతోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.